ముఖ్యమంత్రులతో నేడు ప్రధాని మోదీ వర్చువల్ భేటీ. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ. పెట్రోల్ డీజిల్ కొరత లేదు, 60 రోజులకు సరిపడా నిల్వలు, కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఇవాళ అన్ని రాష్ట్రాల సీఎంలతో ముఖ్యమంత్రులతోటి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా భేటీ కానున్నారు. వర్చువల్‌గా మీటింగ్ నిర్వహించి పశ్చిమాసియాలో ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో గాని, అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ యుద్ధానికి సంబంధించి, క్రూడ్ ఆయిల్‌కి సంబంధించి, లేదంటే ఏదైతే రూమర్స్ వస్తున్నాయో పెట్రోల్ నిల్వ లేదు, గ్యాస్ కొరత ఉంది. మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో కూడా కొన్ని పోస్టులు గ్యాస్ కోసం లైన్‌లు ఇవన్నీ. ఎక్కడ కూడా ఎలాంటి కొరత లేదని చెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రులతోటి ప్రధాని మోదీ వర్చువల్‌గా భేటీ అయ్యి వర్చువల్ మీటింగ్‌లో పాల్గొని ముఖ్యమంత్రులందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు వస్తుంది. ఇవాళ ముఖ్యమంత్రులందరితో కూడా ప్రధాని మోదీ భేటీ అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ కొరత లేదు. కేంద్రం చెప్పి సరిపడా నిల్వలు ఉన్నాయి. కానీ హైదరాబాద్‌లో చూస్తే గత 2, 3 రోజులుగా పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు. ఏదైతే ఆయిల్ కంపెనీలు చేసిన పనికి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు పంపకపోవడం వల్ల ఆయిల్ కంపెనీలు చేసిన పనికి రూమర్స్ విపరీతంగా స్ప్రెడ్ అయిపోయి హైదరాబాద్‌లో గాని, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు 2, 3 కిలోమీటర్ల వరకు బారులు తీరి కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న గతంలో అధికారులు కూడా చెప్పారు. తెలంగాణ మంత్రి ఎవరైతే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాడు. సరిపడా నిల్వలున్నాయి. గ్యాస్‌కు సంబంధించి కానీ ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పి. కాకపోతే బుకింగ్ టైమ్‌ను మాత్రం అదే కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో అయితే ఇవాళ బుక్ చేస్తే 45 రోజుల వరకు మళ్ళీ బుకింగ్ చేసే అవకాశం లేదు. పట్టణ ప్రాంతాల్లో అయితే 25 రోజుల వరకు బుకింగ్ చేసే అవకాశం లేదు. దీన్ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. కానీ సిలిండర్ బుక్ చేసిన 2, 3 రోజుల్లోనే డెలివరీ అవుతుంది. గ్రామాల్లో మాత్రం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కొన్ని గ్రామాల్లో కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అయితే గ్యాస్ కొరత ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ మరి అంత తీవ్రమైన పరిస్థితి లేదని చెప్పి కూడా కేంద్రం చెప్తోంది. నిల్వలు ఉన్నాయని చెప్తుంది. కొరతకు చమురు కంపెనీలే కారణం. ముందుగా డబ్బు చెల్లిస్తేనే బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా అంటూ నిబంధన. డబ్బు చెల్లించలేక కొన్ని బంకుల్లో నో స్టాక్. అవి చూసి కొరత వదంతులతో స్టాక్ ఉన్న బంకులపై ఎగబడుతున్న జనం. హైదరాబాద్లో తగ్గిన క్యూలు. సీఎన్జీ వంట గ్యాస్ తప్పని తిప్పలు. ఆసిఫ్ నగర్ సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద 4 కిలోమీటర్ల ఆటోల క్యూ. షేక్పేటలో గ్యాస్ సిలిండర్ల ఆటోపై ఎగబడి ఎత్తుకెళ్లిన జనం. ఏదైతే కొరతకు ఇంతకుముందు చెప్పుకున్నట్ల కొరతకు ఆయిల్ కంపెనీలే కారణం అంటూ ఆంధ్రజ్యోతి కథనం. ముందుగా డబ్బు చెల్లిస్తేనే, అంటే డబ్బు ముందుగా ఇస్తేనే పెట్రోల్, డీజిల్ ఇస్తామని చెప్పి ఏవైతే ఆయిల్ కంపెనీలు రూల్ పెట్టాయో దానివల్లే పెట్రోల్, డీజిల్ ట్యాంకర్లు పెట్రోల్ బంకులకు రాక 4, 5 కిలోమీటర్ల వరకు వాహనాలకి 3, 4 రోజులుగా హైదరాబాద్‌లో రూమర్స్ ఉండి పెట్రోల్ అనవసరంగా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వాహనదారులు కూడా. దీంతో అవసరం ఉన్న వాడికి పెట్రోల్ దొరకకుండా ఇటువంటి పరిస్థితి. డబ్బు చెల్లించలేకనే కొన్ని పెట్రోల్ బంకుల్లో ముందస్తు డబ్బు చెల్లించలేక నో స్టాక్ పెట్టారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగానో, లేదా క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గిపోయో, లేదా కొరత కారణంగానో ఎక్కడ కూడా కొరత లేదు. కొరత కారణంగా ఇటువంటి పని జరగలేదు. ఆసిఫ్ నగర్ ఏదైతే హైదరాబాద్‌లోని మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్న ఆసిఫ్ నగర్‌లో సీఎన్జీ ఫిల్లింగ్ స్టేషన్‌లో 5 కిలోమీటర్ల వరకు క్యూలు. ఆటోలు క్యూ కట్టాయి. అదేవిధంగా షేక్పేటలో గ్యాస్ సిలిండర్ల పైన షేక్పేటలో గ్యాస్ సిలిండర్ల ఆటో ఏదైతే ఉందో ట్రాలీ ఆటో, దానిపై జనం ఎగబడి సిలిండర్లను ఎత్తుకెళ్ళిన పరిస్థితి. మొత్తంగా అయితే గ్యాస్ కొరత కొంత కనిపిస్తుంది. కానీ మరీ అంతగా ఏదైతే తీవ్ర స్థాయిలో సంక్షోభం అనే స్థాయిలో గ్యాస్ కొరత కనిపించట్లేదు.